దాడి కౌశిక్ వ్యాఖ్యలతో కరీంనగర్ రగిలిపోయింది. గంగుల క్యాంప్ ఆఫీస్ దగ్గర గంట సేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ పై కౌశిక్ వ్యాఖ్యలకి నిరసన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి కార్ని, కార్యాలయంలో ఉన్నటువంటి అద్దాల్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. బీజేపీ దాడిని ఖండించారు. బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ కి బీఆర్ఎస్ నేతలు దూసుకెళ్లారు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, ఈ దాడుల తర్వాత ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇంతకుముందే కౌశిక్ రెడ్డిని పోలీసులు వేరే ప్రాంతానికి తరలించారు. కొంత ఉద్రిక్తులు మాత్రము తగ్గాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత నిరసన వ్యక్తమిస్తారు. ఖచ్చితంగా బీజేపీ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంతకుముందే ప్రధాన రహదారిపైన కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా వారిపైన అత్యయత్న కేసు నమోదు చేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, ప్రజాస్వామ్యయుతంగా మాత్రం వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి. కొంతమంది నేతలు కార్యకర్తలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అంటే ముఖ్యంగా ఈరోజు బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి పై దాడికి ప్రయత్నం ఏ విధంగా అర్థం చేస్తారు? కౌశిక్ రెడ్డి గారు ప్రస్తుతం శాసనసభ్యులు. ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీసు కూడా ఒక నియోజకవర్గ క్యాంప్ ఆఫీసు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నిన్న జరిగిన దానికి కౌంటర్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు గుండాలలాగా వచ్చేసి ఒక రెక్కి నిర్వహించి ఇక్కడ ఎవరు కార్యకర్తలు లేరని భావించి ఆఫీస్పై దాడి చేయడమే, ఒక శాసనసభ్యునిపై దాడి చేయడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నాం కదా, ప్రతి ఒక్కటి ఎదుర్కొంటున్నాము, ఇది కూడా ఎదుర్కోబోతున్నాము. బండి సంజయ్ నడ్డి విరగొడతాము. బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయాలి. కరీంనగర్ పేరు చెప్పుకొని ఎంపీ అవుతాడు, కరీంనగర్ పేరు చెప్పుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అవుతాడు. కరీంనగర్కి కనీసానికి పార్లమెంట్లో మాట్లాడరా సన్నాసి అంటే నన్న దద్ద మమ్మ పాని లాంగ్వేజ్లో మాట్లాడతాడు. నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఇంకొకసారి బండి సంజయ్ జై శ్రీరామ్ అని చెప్తావు కదా, రోజు మతం పేరు మీద రాజకీయాలు చేస్తావు కదా. ఏ గ్రంథం చెప్పింది ఒక ఎమ్మెల్యే మీద దాడులు చేయమని? ఏ గ్రంథం చెప్పింది ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయమని? ఏ దేవుడు చెప్పిండయ్యా? ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నది? పిఎంజే జ్యువెలరీలా ఇంటి పక్కన ఉన్న జ్యువెలర్ల దొంగలు పడితే ఇప్పటి వరకు తేల్చుకోలేని సన్నాసులు ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తారు, ఇంతకింత అనుభవిస్తారు. దీనికి రెండింతలు బాధపడేటట్టు చేస్తాము. మొత్తానికి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు ఒకే విషయాన్ని చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తాం, కేవలం ప్రజాస్వామ్యయుతంగా మాత్రమే ఎదుర్కోవాలి, కానీ ఈ విధంగా దాడులు చేయకూడదంటూ కూడా నేతలు కార్యకర్తలు చెబుతున్నారు. అంటే పెద్ద సంఖ్యలో ఇప్పటికి పోలీసులను మోహరించారు. అదేవిధంగా కార్యకర్తలను ఇక్కడి నుంచి పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతోపాటు కూడా బీజేపీ ఆఫీస్ ఎంపీ కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎందుకంటే గంట కూడా కొంత పరిస్థితి ఉద్రిక్తమైన నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.